జగన్ రెడ్డి ప్రభుత్వం కాంట్రాక్టులని ఎంత రాశిరంపం పెట్టిందో అందరూ చూశారు. ప్రభుత్వం మెల్లగా లెక్కలు తీస్తుంటే మొత్తం పెండింగ్ బిల్లులు 1,00,000 కోట్లకు కాస్త తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. జగన్ అధికారంలోనికి వచ్చినప్పటి నుండి తాను అనుకున్న వారికి చెల్లింపులు చేస్తున్నారు. అలా 2019వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు 1,50,000 కోట్ల బిల్లులు పెండింగ్లో పడ్డాయి. ఇందులో కొన్ని కాంట్రాక్టులకు సంబంధించి బిల్లులతో పాటు ఉద్యోగులకు సంబంధించినవి కూడా పెద్ద మొత్తంలోనే ఉన్నాయి. 93,000 కోట్ల రూపాయలకు విలువైన బిల్లులను ఇప్పటి వరకు ఆర్థిక శాఖ CFMSలకు అప్లోడ్ కూడా చేయలేదు. మరో 48,000 కోట్ల రూపాయల వరకు బిల్లులు అప్లోడ్ జరిగినప్పటికీ చెల్లింపులు జరగలేదు. పెండింగ్లో ఉన్న బిల్లులు ఎక్కువ భాగం నీటిపారుదల శాఖకు చెందినవి ఉన్నట్లు సమాచారం. పోలవరంతో పాటు అనేక పథకాలు 19,324 కోట్ల బకాయిలు ఉన్నాయి. బిల్లులు చెల్లించకపోవడంతో పలువురు కాంట్రాక్టుల పనులు ఆపేసి వెనక్కి వెళ్ళిపోయారు. ఆ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 14,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. బకాయిలు లేని శాఖ అంటూ లేదు. అలాగే ఆయా శాఖ ఖాతాల్లో డబ్బులు కూడా లేవు. కొన్ని వేల మంది ప్రభుత్వాలపై ధిక్కర పిటిషన్లు దాఖలు చేశారు. కోర్టు ఆర్థిక శాఖ అధికారులపై ఎన్నిసార్లు ఆగ్రహం వ్యక్తం చేసిందో చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు శిక్షలు కూడా వేసింది. ఈ బిల్లులన్నిటినీ ఇప్పటి ప్రభుత్వం పరిష్కరించవలసి ఉంది. దీనిపై చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.